సామాజిక దృక్పథంతో పలు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు ఫర్నిచర్ అందజేయాలన్న ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా బీబీపేట్కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి విశిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. గ్రామీణ పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తన సొంత ఖర్చుతో ప్రతి గ్రామ పంచాయతీకి సుమారు 2 లక్షల విలువైన ఆధునిక ఆఫీస్ ఫర్నిచర్ను అందించారు. గ్రామ పంచాయతీలు ప్రజలకు అందించే సేవలు మరింత సమర్థవంతంగా పారదర్శకంగా కొనసాగేందుకు తగిన వసతులు అవసరమని భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే గ్రామ సర్పంచులు, కార్యదర్శులు, సిబ్బంది కార్యాలయాల్లో సౌకర్యవంతంగా పనిచేయడానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలు వంటి సామాగ్రిని ఆయా గ్రామాల సర్పంచులు, పాలక వర్గాలకు అందజేశారు. ఏడాదిలో కేవలం 1 నెల రోజులు కేటాయించి అభివృద్ధికై పాటుపడండి అని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలను నిద్రలేపే విధంగా పని చేద్దామని, ఎవరూ చేయని సాహసాన్ని మనం చేసిన రోజే విజయం మన దరికి వస్తుందని తెలిపారు. నాకంటూ ఒక లక్ష్యం ఏం లేదు, ఇది కావాలన్న లక్ష్యం లేదు. ఈ టార్గెట్ను చూజ్ చేసుకొని మనం పని చేయట్లేదు. 30 ఏళ్ళుగా నేను సేవ చేస్తూనే ఉన్నా. దాంట్లో ఏ టార్గెట్ రీచ్ అయినామంటే ఇప్పుడు నేను స్కూల్ కట్టించే స్థాయికి వచ్చిన, ఒక హాస్పిటల్ కట్టే స్థాయికి వచ్చిన, గ్రామ పంచాయతీలకు ఫర్నిచర్ ఇచ్చే స్థాయికి వచ్చిన, గ్రామ పంచాయతీలకు ఫర్నిచర్ ఇచ్చే స్థాయికి వచ్చిన, వాటర్ ప్లాంట్ ఇచ్చే స్థాయికి వచ్చిన, చదువు చెప్పించే స్థాయికి వచ్చిన, ఈ స్థాయికి వచ్చిన. రేపు భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి పోవాలని కోరుకున్నాను. అంటే ప్యాషన్ కదా. ఇప్పుడు నాయకుడు చేసే నాయకులు కూడా ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ మొత్తం యావదాస్తిని ప్రజల కోసం దానం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముంగడ చూసుకుంటే మనం చిన్నగానే. అట్లాంటి నేను యావదాస్తిని నేను దానం చేయకుండా కానీ నాకున్న దాంట్లో అయితే నేను సహాయం చేస్తున్నా కదా, దానికంటే సంతోషం ఏముంటుంది. వాట్ యువర్ డెస్టినేషన్ అంటారు. డెస్టినేషన్ ఈజ్ సర్వీస్. అది ఏ రూపంలో ఉండని డెస్టినేషన్ ఈజ్ సర్వీస్. అదే సర్వీస్ చేద్దాము. ఆ సర్వీస్లో భాగంగా ఏదన్నా మనం ఎక్కగలిగితే, తొక్కగలిగితే, నిల్చోగలిగితే, చేయగలిగితే చేద్దాం. ఏం లేదు, ఒక 30 సంవత్సరాల నుంచి నేను గ్రామ పంచాయతీలను, మా గ్రామ పంచాయతీని, పక్క గ్రామ పంచాయతీలు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుండే. గ్రామ పంచాయతీలు పెంకుటీన్లలో ఉంటుండే, వర్షం పడినప్పుడు ఊర్పులు ఉంటుండే, అంత పచ్చిగా అయిపోయి ఉంటుండే, సర్పంచ్ కూడా కూర్చోవడానికి వీలుగా లేకపోతుంటే. అది గ్రామ పంచాయతీ అన్నట్టే కానీ పంచాయతీలా ఉండకపోతుండే. దానికోసం నిర్ణయం తీసుకొని అద్భుతమైన గ్రామ పంచాయతీ గవర్నమెంట్ సహకారంతో అద్భుతంగా ప్యాలెస్ లాగా కట్టినాం, లైబ్రరీ కట్టినాం, పక్క ఊర్లో లైబ్రరీ కట్టినాం. అట్లా అనిపించినప్పుడు మా ఊళ్ళో ఎంత మంచిగా ఉన్నప్పుడు వేరే ఊళ్ళల్లో కూడా మంచిగా ఉండాలి. దాన్ని ఆదర్శించుకొని చాలా గ్రామాలు కూడా గ్రామ పంచాయతీలు కట్టుకున్నాయి. ఫర్నిచర్ ఇస్తే ఎట్లుంటుంది, సర్పంచులు మన కొత్తగా ఎన్నికైన సర్పంచులు వచ్చినప్పుడు ఫర్నిచర్ ఇస్తే ఎట్లుంటుంది అని ఆలోచన రాగానే వాళ్ళతో చెప్పేసిన, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు నేను ఫర్నిచర్ ఇస్తాను. దాన్ని